హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు స్పైసెస్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వెనీలా స్పాంజ్ కేక్ అండి. ఇంట్లో ఉండే వస్తువులతో ఈజీగా ఈ కేక్ని ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఒక గిన్నెను తీసుకోవాలి. ఒక 2 ఎగ్స్ వరకు తీసుకోవాలండి. ఈ ఎగ్స్ని బీటర్ కానీ లేదంటే విస్కర్తో కానీ బాగా బీట్ చేసుకోవాలి. ఈ ఎగ్లోని ఎల్లోనెస్ పోయి వైట్ క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఇది బీట్ చేయడానికి బీటర్తో అయితే ఒక 5 మినిట్స్ పడుతుందండి. నార్మల్ విస్కర్ అయితే ఒక 7 to 8 మినిట్స్ వరకు పడుతుంది. దీనిలో తర్వాత మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని యూజ్ చేసుకోవాలి. ఒక బౌల్ వరకు కొంచెం కొంచెంగా బ్యాచెస్ వైజ్గా యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఒకేసారి వేస్తే సరిగా కలవదండి, కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ నెమ్మదిగా బీట్ చేసుకోవాలి. స్పీడ్ అనేది పెంచుకుంటూ బీట్ చేసుకోవాలి. నార్మల్ విస్కర్తో అయినా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బీట్ చేయండి. అప్పుడే మంచిగా మొత్తం కలిసిపోతుంది. డైరెక్ట్గా షుగర్ని కూడా వేసుకోవచ్చు, కానీ అది కరగాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు షుగర్ పౌడర్ని యూజ్ చేయండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పైనాపిల్ ఎసెన్స్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బీట్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నార్మల్ ఫ్లేవర్ లేని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రీడమ్ ఆయిల్ అయితే బెటర్ అండి. మనం ఏ బౌల్తో అయితే షుగర్ పౌడర్ తీసుకున్నామో అదే బౌల్తో ఇప్పుడు మైదా పిండిని తీసుకోవాలి. దాన్ని జల్లించుకోవాలండి. ఇప్పుడు దీనిలోనే ఒక చిన్న టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాను యాడ్ చేసుకొని మొత్తాన్ని జల్లించుకోవాలి. పైనాపిల్ ఎసెన్స్ లేకపోతే పర్లేదండి, వెనిలా ఎసెన్స్ వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని కలిసే విధంగా విస్కర్తో మెల్లగా కలుపుకోవాలి. దీనిలో 1/2 కప్పు వరకు మిల్క్ పడతాయండి. కొద్ది కొద్దిగా మిల్క్ను యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇవి నార్మల్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుంది మిల్క్ అనేవి. మనం ఈ కేక్లో యూజ్ చేసే ఎగ్స్ కూడా ఫ్రిడ్జ్లోవి కాకుండా రూమ్ టెంపరేచర్లో ఉన్నవే వాడుకోవాలండి. ఫ్రిడ్జ్లో నుంచి తీసి వాడితే కేక్ సరిగా రాదు. ఇది రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇక్కడ నేను ముందుగా ఒక గిన్నెను తీసుకొని దానిలో ఆయిల్ని అప్లై చేసి బటర్ పేపర్ను వేసుకున్నానండి. మన ఇంట్లో ఉన్న ఏ గిన్నె అయినా ఇలా ఫ్లాట్గా ఉన్న గిన్నెను వాడుకోవచ్చు. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ మొత్తాన్ని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనిలో ఎయిర్ బబుల్స్ లేకుండా టూత్పిక్తో ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత దీన్ని ట్యాప్ చేయాలండి ఒక 2-3 సార్లు. ఇక్కడ నేను కుక్కర్ని ఆల్రెడీ ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను లో ఫ్లేమ్లో. కుక్కర్ మూతకు విజిల్ కానీ గ్యాస్ కట్ కానీ అవసరం లేదండి. లోపల మందపాటి ఒక ప్లేట్ కానీ లేదంటే స్టాండ్ కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ ఉన్న గిన్నెను మెల్లగా దానిలో పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఒక 30 నుంచి 35 మినిట్స్ వరకు ఉంచితే కేక్ అనేది రెడీ అవుతుందండి. మధ్యలో తీసి చూడడం అలాంటివి చేయకండి. 35 మినిట్స్ తర్వాత తీసి చూస్తే కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ మధ్యలో ఒక టూత్పిక్ కానీ లేదంటే నైఫ్ పెట్టి కానీ ఇలా అని చూస్తే తెలుస్తుంది. ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాతనే దీని చుట్టూ ఇలా స్క్రాప్ చేసుకొని దీన్ని డీమౌల్డ్ చేస్తే మన కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం బటర్ పేపర్ వేసుకున్నాం కాబట్టి మనకి చాలా ఈజీగా డీమౌల్డ్ అవుతుంది. కేక్ చూసారా ఎంత మెత్తగా ఫ్లఫీగా వచ్చిందో. ఇది ఇప్పుడు 1/2 kg వరకు దీన్ని నార్మల్ పేస్ట్రీ కూడా తయారు చేసుకోవచ్చండి. చాలా మెత్తగా చాలా స్పంజీగా వచ్చింది. ఇప్పుడు కట్ చేస్తున్నాను చూసారా, ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా వచ్చింది. ఎక్కడ ఎగ్ స్మెల్ కూడా రాదు. మనం పైనాపిల్ ఎసెన్స్ వేసుకుంటే చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.